ఇక్కడ వచ్చేసి ప్లాంట్ ఇక్కడ కట్ అవుతుంది సార్. అక్కడ కట్ ఇట్లా సగానికి ఇరిగిపోతుంది, అక్కడికి సగానికి ఇరిగిపోతుంది. మామూలుగానే ఉంది, ఓవర్ నైట్ పడిపోయింది. ఇప్పుడు అక్కడ చిన్నవి అవి కూడా అంతే సార్. అంటే అవి వాటర్ ఆగడం వలన ఏం అర్థం కాలే కానీ ఓవరాల్ అంతా బాగుంది. అనేది వేరే ప్రొడక్ట్స్ వాడకుండా ఆర్గానిక్ మందులు వాడటం మస్తు థిక్కింగ్ బాగుంది సార్. ఇది చూడటానికి అసలు దేని వాడకుండా ఓన్లీ తీసి నిమ్జాబు ఆ గ్రోత్ ఫిట్ అవి వాడటం వల్ల ఇంత కలరింగ్ రా నేను ఆడ చూడలేదు. అంటే ఏది వాడకుండా ఇంతవరకు ఈ చెట్ల వరకు మాత్రం వాడి ఇంత గ్రోతింగ్ వచ్చి ఇంత పచ్చదనం కనపడటం నేను ఎక్కడ చూడలేదు. అంటే మందులు వాడకుండా ఆర్గానిక్ కాకుండా వేరే అంటే నువ్వు యూరియా ఎన్ని వేసినప్పుడు ఏమవుతుంది, వేసిన రెండో రోజుకు బ్రహ్మాండమైన నల్లగా వచ్చేస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఇప్పుడు అనిల్ వరిలో అది కనపడదుగా, అస్సలు కనపడట్లేదు. ఆయన ఎక్కడ చూసినా పొలం అంతా పచ్చ కనపడుతుంది కానీ అది తగ్గదు. ఎక్కడ పురుగు కానీ తర్వాత ఆకు ముడత కానీ ఆకు వాడిపోవడం కానీ ఆకు ఎండిపోవడం కానీ ఎక్కడ కనపడట్లేదు. అలా మా వరిలో కనపడుతుంది అట్లా. అదే అండ్ ఆ పచ్చదనం ఏదైతే అనిల్ వరిలో చేలో ఉందో అది అలాగే ఉంటుంది.